వివరించెదను నీ విశ్వాస్యతను. దేవా తోడై నడిపించితివి నీ కృపను. వివరించెదను నీ విశ్వాస్యతను. ఆనందముగా నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు నిత్య కృపా సత్యములు నీదు నిరతంబు వెలసి నిలచినవి. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. పర్వతంబులు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను. పర్వతంబులు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను. తరుణములు విరోధముగా పైలేసిన స్మరించెదనీ విశ్వాస్యతను. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించెదనీ విశ్వాస్యతను. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. చల్లని వాతావరణం, కమ్మని వాతావరణం. పాట పాడట్ల అందరూ. దయచేసి అందరూ పాడండి. వచ్చిన పాటలే కనుక అందరూ పాడండి. 399 యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. 399 అలానే 396. మూడు 396 యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరములైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరములైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకర
భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందరు పాడండి. మన్నించు సర్వ పాపములను తానే మార్పును సర్వ రోగములను. మన్నించు సర్వ పాపములను తానే మార్పును సర్వ రోగములను. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచును. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచును. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసెను. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసెను. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెను, నీ రోగములన్నిటి తొలగించెను. పాపపు భారము భరించెను, నీ రోగములన్నిటి తొలగించెను. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కలువరి శిలువలో వేలాడి తన రక్తము చిందించి ధారలుగా. కలువరి శిలువలో వేలాడి తన రక్తము చిందించి ధారలుగా. చేతులలో తన కాళ్ళలో చీలలు, ముళ్ళ కిరీటము ధరించె.
చేతులలో తన కాళ్ళలో చీలలు ముళ్ళ కిరీటము ధరించే యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును ఒక్క పాట చివరిగా పాడుకుందాం. 238. అందరూ పాడట్లా, నేను గమనిస్తున్నా, కొంతమందే పాడుతున్నారు. అందరూ పాడండి, దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మంచిగా. ఒకవేళ మీ దగ్గర పాటల పుస్తకం లేకపోతే పక్కనైనా చూసి పాడండి. 238 అలాగే 236 స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. ఈ పాట చివరి వచనం పాడేటప్పుడు మనం లేచి నిలబడి పాడుకుందాం. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడిచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా ప్రభువును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాపమును పాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా పాపమును పాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా కన్న తల్లి వలె కనికరించెను మమ్ము కన్న తల్లి వలె కనికరించెను మమ్ము ఎన్నతర మా ప్రేమ హల్లెలూయా ప్రభువును స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా ఎల్లాయి ఊలాలిచి ఉల్లాసము
చిందాలేమియో రావు హల్లెలూయా ప్రభువును స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెను హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెను హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా దొనియందున్న యేసు దివ్యముగాను లేచి దొనియందున్న యేసు దివ్యముగాను లేచి దాటిగా వాటి నడుచు హల్లెలూయా ప్రభువును స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేతును కవిటిలో హల్లెలూయా ప్రభువును స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపావలే గడచిన కాలమెల్లా కంటి పాపావలే కాసెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభువును స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉండి కీర్తనల గ్రంథము 8 దయచేసి మీరు ఎక్కడ కూర్చున్నా సరే జాగ్రత్తగా వాక్యం వినండి. ఎవరైనా సరే ఎక్కడ కూర్చున్నా దేవుని వాక్యాన్ని వినండి. కొంతమంది ఇంట్లో కూడా కూర్చున్నారు. మీరు కూడా వాక్యం జాగ్రత్తగా చూడండి. ప్రతి వచనం మీరు కూడా చూడండి. కీర్తనల గ్రంథము 34 అందరం కలిసి 34వ కీర్తన 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము
ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చదువుదాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి చాలు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, శ్యామసుందరన్న, సుహాసనక్క, వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బిడ్డలు ప్రజ్ఞ మిల్కాన్ని బట్టి సిస్టరు, అలానే అల్లుడు రవీంద్రాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారిని మీరు ఆశీర్వదించి కుమార్తెని ఇచ్చినారు. ఆయన మీ సొంత సమయంలో ఆ బిడ్డలను మరలా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. అలానే డానీని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ముఖ్యంగా ఈ కుటుంబంలో మీరు అనుగ్రహించిన రక్షణ కొరకై వందనాలు. ఆయన ఒక 3-4 దినాల క్రితం ఈ గృహాన్ని దర్శించి వాగ్దానాలు చెప్పడానికి వచ్చాం. మీటింగ్ పెట్టుకుంటే మంచిది కదా అంటే, రేపు ఆదివారం పెట్టండి అన్నా అని చెప్పింది అక్క. ఇలాగా ప్రభువా, నీ ఏర్పాట్లు, నీ సంకల్పంలో మరి మీటింగ్ మేము కలిగి ఉండడానికి మీరు తెరిచిన ద్వారాన్ని బట్టి మీకు స్తోత్ర. మా ఇంటికి కూడా దేవుని సేవకులు రావాలని, దేవుని బిడ్డలు రావాలని, వారికి మీరు ఇచ్చిన తలంపు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయన దగ్గర దూర ప్రాంతాల నుంచి బ్రదర్స్, సిస్టర్స్, చిన్న బిడ్డలు, యవనస్తులు అనేక విధాలుగా మీరు ఈ స్థలానికి సమకూర్చారు. ఈ స్థలంలో నివసిస్తున్న ప్రతి గృహాన్ని బట్టి, వారి యొక్క బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, మేము ఇక్కడ అడుగుపెట్టి పాడిన పాటలు, ధ్యానించబోతున్న వాక్యం శాంసన్ అన్న కుటుంబానికి మాత్రమే కాదు నాయన, ఈ స్థలంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి మేలుకరంగా ఉంచండి. మీ అమూల్యమైన రక్తం నా మీద ప్రోక్షించు. నా నోట మీ మాటలు ఉంచండి. నీ పునరుద్ధాన శక్తి దయచేయండి. నాయన, నీ ప్రజలకు ఏది అవసరమో మీకు తెలుసు. చదివిన లేఖనాలను దీవించు. సమయం ఎక్కడ కూడా వ్యర్థం కాకుండా సహాయం చేయండి. ఇంకా నీ ఏర్పాట్లు ఎవరైనా ఉంటే వారిని కూడా నడిపించు. దారిలో వెళ్ళే వారితో కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఈ సమయాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామంలో కరెంటును, మైక్ సిస్టమ్, లైవ్ ఇవన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. 115వ కీర్తన మాట వచ్చి నెరవేర్చమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరనండి. అడిగి అనిపించుకోవాల్సి వస్తుంది. ఏమని అడిగి, ఏమని ఆమేన్ అని అనండి అడిగి. కొంతమంది లోపల మనసులో అనుకుంటారు, కాదు, పెద్దగా అనాలి. మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, అక్కడ ఒక మాట మనం 4వ అధ్యాయంలో చూస్తాం. కెరూబులు, సెరూబులు, మహాదూతులు అందరూ కలిసి ఏమంటున్నారు? ఆమేన్, గొప్ప స్వరంతో. చూడండి దేవుని వాక్యంలో సేవకులకి అన్ని తర్ఫీదులు ఇస్తారు. తర్ఫీదులు దేంట్లో? ట్రైనింగ్లో. చూడండి, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 8వ వచనం మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి ఒక చిన్న మాట ఏంటంటే,
చూడండి, నేను చదువుతున్నాను, మీరు గమనించండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఎవరంట? ఉత్తముడంటే మంచివాడు. ఇంగ్లీష్లో గుడ్ అనే పదం రాయబడింది. కాబట్టి యెహోవా అనే నామము పాత నిబంధనలో మనము 37 పుస్తకాల్లో మనం చూస్తాం. అంతేనా? ఎన్ని పుస్తకాలు పాత నిబంధనలో? 39 పుస్తకాలు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. పాత నిబంధనలో యెహోవా అనే నామం, కొత్త నిబంధనలో యేసు క్రీస్తు అనే నామం. చూడండి, ఎన్నో నామాలు దేవునికి ఉన్నాయి. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు, అనువాడు. ఆయన ఉన్నవాడు. ఎక్కడున్నాడు? ఈ భూమికి ఆకాశానికి పునాదులు వేసింది ఆయనే. నిన్ను నన్ను సృష్టించింది కూడా ఆయనే. చూడండి, ఆ దేవుడు ఎంత మంచివాడు అంటే, మనం అంటే ఏం చేయాలి? ఆయన మంచితనాన్ని రుచి చూడాలి, రుచి చూసి తెలుసుకోవాలి. ఈ రాత్రి మరి శ్యామసుందర్ అన్న అక్క కూడా మన కోసం మంచి విందు తయారు చేశారు. దాన్ని కూడా మనం తర్వాత రుచి చూస్తాం. కాబట్టి దేవుని మంచితనాన్ని మనం రుచి చూడాలి. చూడండి, అందుకని ఇక్కడ రాయబడింది, ఆ కింద లైన్లో మనం చూస్తే, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అందుకని మనం ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో 21వ వచనంలో చూసాము. అక్కడ ఇశ్రాయేలీలు, తర్వాత అన్యజనులు కూడా ఈ దేవుణ్ణి ఏం చేయడానికి వస్తున్నారు? ఆశ్రయించడానికి. కాబట్టి దేవుడు ఏ జనాంగమునకైనా, ఏ వయస్సులో ఉన్నవారికైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారికైనా, ఎలాంటి వారికైనా ఈ దేవుడు ఎలా ఉంటాడు? ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి వాక్యం వినడానికి వచ్చిన నీ జీవితంలో కూడా నీకు ఏ ఆశ్రయము లేకపోతే, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రా, నేను నీకు ఆశ్రయముగా ఉంటాను, నీ జీవిత కాలం అంతా నీకు ఆశ్రయముగా ఉంటాను. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే, ఎందుకు ఈయన్ని ఆశ్రయంగా మనం చేసుకోవాలి? చూడండి, ఈయన్ని మనం ఆశ్రయంగా చేసుకోవడానికి ఎవరు ఈయన? ఈయన గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఎలాంటి ఆశ్రయం ఈయన అనేది మనం చూస్తే 2 తలంపులు ఈ రాత్రి మనం చూద్దాం. మొదటి తలంపు ఏంటంటే, ఎందుకు ఆయనను మనం ఆశ్రయించాలి? రెండవదిగా ఈయనను ఆశ్రయించడం ద్వారా మనకి ఏమి కలిగిద్ది అనేది మనం చూద్దాం. ఎందుకు ఈయనను మనం ఆశ్రయించాలంటే, రండి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయానికి రండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ఎందుకు ఈయన్ని మనం ఆశ్రయించాలి? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. చూడండి, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. చాలు. చూడండి, ఈయనను మనం ఎందుకు ఆశ్రయించాలి అంటే, బైబిల్లో మనం చూస్తాం, ఇక్కడ ఈయన గురించి ఏం రాయబడింది? చూడండి, అక్కడ ఎవరంటే ఆయన, నేను మళ్ళీ చదువుతున్నాను, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన. ఈ లోకములో ఈ దేవుణ్ణి మనము ఎంతైనా నమ్మొచ్చు, ఎంతైనా నమ్మొచ్చు. బైబిల్లో రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి ఈయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడంటే, పాపాత్ముడైన మానవుని రక్షించడానికి వచ్చినాడు. మనం 2వ భాగంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. కాబట్టి మొదటిగా ఆయనను మనం ఎందుకు ఆశ్రయించాలంటే చెప్పండి, ఆయన ఎవరు? నమ్ముకొనదగిన దేవుడు. నువ్వు ఎంతైనా ఈయన్ని నమ్మొచ్చు. ఈ లోకంలో అనేక పర్యాయం మన జీవితంలో మనుషులను మనం నమ్మి ఎంతో నష్టపోయిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. అందుకని 118వ కీర్తన ఏం రాయబడింది?
చూడండి 8, 9 వచనాల్లో ఏం రాయబడింది అక్కడ? కీర్తనల గ్రంథము 118 కీర్తన. కీర్తనల గ్రంథం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట. చూసినారా? నా జీవితంలో నేను కూడా ఎరుగుదును. కొంతమందిని నేను నమ్మి నా జీవితంలో చాలా నేను నష్టపోయినాను కనుక వాళ్ళు ఎవరని అడగొద్దు. వాళ్ళు ఎన్నో రకాలుగా సమాజంలో పేరున్న వాళ్ళే. కానీ నా జీవితంలో నేను ఎంతో నష్టపోయినాను నమ్మి. దేవుడు నాకు ఒక గుణపాఠం నేర్పించినాడు. ఏంటా గుణపాఠం అంటే, నీ జీవిత కాలమంతా నీవు నన్ను తప్ప ఎవరినైనా నమ్మావంటే అనేక రకాలుగా నువ్వు మోసపోయే అవకాశం ఉంది. నిన్ను రకరకాలుగా మోసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను మాత్రమే నమ్ముకొనదగిన దేవుడను. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా నువ్వు నన్ను ఎంతైనా ఏం చేయొచ్చు, నమ్మొచ్చు. అందుకని దేవుని వాక్యంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, గుర్తుపెట్టుకోండి, ఆయన తన కుమారునితో సహవాసం చేయడానికి నిన్ను నన్ను ఏం చేసినాడు? ఈ లోకంలో నుండి పిలిచినాడు. ఆయన ఇప్పుడు ఎవరు చెప్పండి? ఆలోచన చేయండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తన కుమారునితో సహవాసం చేయడానికి ఎవరిని పిలిచినాడు? నిన్ను నన్ను పిలిచినాడు. ఆయన ఎక్కడా? ఆయన కుమారుడు ఎక్కడా? అందుకని దేవుని వాక్యంలో రాయబడింది కీర్తన గ్రంథం 2వ కీర్తనలో ఏమని? ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల మీరు ఆయన కోపించును, అప్పుడు మీరేమవుతారు? కనుక ఆయన కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడు అనే మాట మనం చూస్తా. ఆయన తన కుమారుడిని మన కొరకు ఇచ్చినాడు. మొదటగా ఈయన నమ్ముకొనదగిన దేవుడు. రెండవదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసేలాగా నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చూడండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును. చూడండి, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును. రెండవదిగా ఆయన పరిశుద్ధ దేవుడు. అందుకని ఆయన్ని మనం నమ్ముకోవాలి, ఆశ్రయించాలి. ఆయన నమ్మదగిన వాడు మాత్రమే కాదు, ఆయన వంటి వారు ఇంకొకళ్ళు లేరు. అందుకని నిర్గమాకాండం 15:11 మనం చూస్తాం, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడవు. నువ్వేం చేయవాడవు? అద్భుతములు చేస్తాడు ఆయన. ఎవరైతే ఈ దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో ఈయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినాడు అరణ్యంలో 40 సంవత్సరాల్లో దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈరోజు నీ జీవితాన్ని కూడా కదిలిస్తే, నీవు రక్షించబడిన తర్వాత మాత్రమే కాదు, రక్షించబడక ముందు కూడా, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు కూడా దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినాడో నీకు తెలుసు. నేను చెప్పగలను, చిన్ననాటి నుండి కూడా దేవుడు నా జీవితంలో అనేక ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈయన ఎవరంటే పరిశుద్ధ దేవుడు. అందుకని ఈయన మనం ఏం చేయాలి? ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి. నమ్మకమైన వ్యక్తి కాకపోతే మనం ఆయన్ని ఆశ్రయించాల్సిన అవసరము. ఈ లోకంలో ఎంతోమంది ఇతరులను నమ్మి నష్టపోయిన వారు, మోసపోయిన వారు ఈనాడు, మీరు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లైవ్లో చెప్పకూడదు, రాజధాని ఆడన్నారు, ఏడా మొత్తం వచ్చాడు కొన్నారు, తీరా చూస్తే ఏడా మొత్తం చచ్చారు. తెలుసా ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారో తెలుసునా? ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారో తెలుసునా?
అందుకనే రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. కాబట్టి మొదటిగా ఆయన నమ్మదగినవాడు, రెండవదిగా ఆయన పరిశుద్ధుడు. ఆయన వంటి వారెవరును లేరు. మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో అందరం కలిసి చదువుదాం. చూడండి, నాతో కూడా కలిసి కీర్తన గ్రంథము 92వ కీర్తనకి రాండి. కీర్తన గ్రంథం 92వ కీర్తన 14వ వచనానికి రాండి. నాకు ఆశ్రయం దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. చాలు, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా ఎవరు? ఆయన యథార్థవంతుడు. ఆయనలో ఏ చెడుతనం లేదు, ఆయనలో కుయుక్తి లేదు, ఆయనలో చీకటి లేదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయమే, 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును. గుర్తుపెట్టుకోండి, ఈయన వెలుగైన దేవుడు, నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు. ఆయనలో చీకటి ఏమాత్రమును. ఈయన వెలుగైన దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీ హృదయాన్ని కూడా వెలిగించాలని కోరుతున్నాడు, నీ జీవితాన్ని వెలిగించాలని కోరుతున్నాడు, నీ యొక్క కుటుంబాన్ని వెలిగించాలని కోరుతున్నాడు. అర్థం చేసుకోండి. అందుకే ఆయన ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చినాడు. లోకమంతా చీకటి అలమటిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మానవుడు చీకట్లో ఉన్నాడు. తర్వాత మనం చూద్దాం, ఈయన ఆశ్రయించిన జీవితాలలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసినాడు, ఎలాంటి కార్యాలు చేసినాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా ఏం చేస్తాడు? ఆయన ఉన్నది ఉన్నట్లుగా మనతో మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాడు. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే జబ్బు గుట్ట అయితే చెప్పండి, ఏం లేదు, నువ్వు కనుక హాస్పిటల్కి వెళ్ళావంటే నీకున్న రోగం అట్ట పెట్టు, ఇంకా చాలా రోగాలు కూడా వస్తాయి. ఒక స్థలంలో జరిగిన సంగతి చెప్తున్నాను. ఒక బ్రదరు రిక్షా తొక్కుకుంటే ఒక డాబాకి పిల్లర్స్ మోస్తారు కదా, పిల్లర్స్ ఐరన్ ఎప్పదీస్తూ ఉంటే జారి వెనక్కబడ్డాడు. పడితే ఇక్కడ వెనక దెబ్బ తగిలితే ఆ సహోదరుడిని గుంటూరు ఒక హాస్పిటల్లో తీసుకెళ్ళినారు, పేరు చెప్పనులే. అప్పుడప్పుడు మీరు కూడా వెళ్ళాల్సి వస్తేమో, ఎందుకంటే ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఆయన వెళ్తే ఏమైందంటే ఆయన అన్నారు, ఈయన అర్జెంటుగా ఏసీలో పెట్టాలన్నారు. ఏసీలో పెట్టిన తర్వాత ఈయనకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఏ ఆపరేషను? లోపల తలలో దెబ్బ తగిలింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఫిట్స్ వస్తాయి అని చెప్పారు. విశ్వాసులు వాళ్ళు గుండవరం నాకు ఫోన్ చేసినారు, అన్న ఎట్లా అంటున్నారు, 5 లక్షలు అడుగుతున్నారని. దయచేసి మీరు తొందరపడొద్దు, ఆగండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, అడుగుదాం, ఆగండి అని చెప్పాను. ఇది జరిగింది. 1 గంట తర్వాత వీళ్ళకి ఏం చెప్పానంటే, అక్కడ వద్దు, దయచేసి మీరు వేరే హాస్పిటల్లో చూపించుకుంటాం అని చెప్పండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళి కూర్చొని, ఏమండి 5 లక్షలు మేము కట్టుకోలేం, వేరే చాట చూపించుకుంటామండి అని చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, సరే మీరు అంత కట్టుకోలేమంటే సరే 2 లక్షలకి నేను ఆపరేషన్ చేపిస్తాను, మీరు కేఎంసి వెళ్ళండి అన్నాడు. కేఎంసి వెళ్ళమంటే సరే వీళ్ళు సందిగ్ధంలో బయటకు వచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు. నేను అన్నాను తొందరపడొద్దు అని అంటే, ఈ లోపలే అంబులెన్స్ మాట్లాడాడు, కేఎంసి తరివేశాడు వాళ్ళని. వీళ్ళు కేఎంసి వెళ్ళే లోపల ఆడున్నాడు డాక్టర్ గారు. ఎక్కడున్నాడు? కేఎంసిలో. వాళ్ళు మళ్ళీ నాకు బయటకు ఫోన్ చేసినారు, అన్న కేఎంసిలో ఉన్నాడు ఆ డాక్టర్ వచ్చని. మీరు దయచేసి ఆటో మాట్లాడుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి రాని, నేను వస్తున్నానని చెప్పాను. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎక్స్రే తీసి అన్నీ చూస్తే లోపల ఏమీ లేదు, 2 బిళ్ళలను వచ్చిన టానిక్ ఇచ్చారు. చూసారా? ఎవరిని నమ్మాలి? ఎవరు యథార్థవంతులు? ఎవరు ఈ లోకంలో నీకు సహాయం చేసేవారు? ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? గొప్ప దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన.
చాలాసార్లు మనం ఆయన్ని ఆశ్రయించాం. అందుకే అంటున్నాడు, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. నిజంగా ఆ సహోదరుడు ఏ జబ్బు లేకుండా చాలా సంవత్సరాలు బ్రతికి ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. కాబట్టి రాత్రి మొదటిగా ఆయన నమ్మదగిన దేవుడు, రెండవదిగా పరిశుద్ధ దేవుడు, మూడవదిగా వెలుగైన దేవుడు, నాలుగవదిగా యథార్థవంతుడైన దేవుడు, ఐదవ చూడండి ఇంకొక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథంలోనే 71వ కీర్తన 7వ వచనానికి రండి. కీర్తన గ్రంథం 71వ కీర్తన 7వ వచనం చదవండి. 71:7. చూడండి, నేను ఇక్కడ మనం చూస్తే ఒక మాట నేను చదువుతున్నా ఉండండి. 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ ఆస్పదం నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దావీదేమంటున్నాడు? బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. దీని ఆత్మీయమైన అర్థం ఏంటంటే 9వ కీర్తనకి రండి. కీర్తన గ్రంథం 9వ కీర్తన 10వ వచనానికి రండి. కీర్తన గ్రంథం 9వ కీర్తన. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు, గుర్తుపెట్టుకోండి, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేయడు? ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి ఈ దేవుడు ఎవరంటే నిన్నెన్నడూ విడవడు, ఎడబాయడు. అందుకని దావీదు జీవితంలో బాల్యం నుండి ఆయనను ఆశ్రయిస్తున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో ఆయన ఎరిగింది ఏంటంటే ఈయనొక్కడే నన్ను విడిచిపెట్టాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, భయం వచ్చినా, కనుక నేను వెళ్ళే యాత్ర జీవితంలో అన్ని పరిస్థితులలో నన్ను విడిచిపెట్టండి ఎవరు? భార్య కాదు, భర్త కాదు, బిడ్డలు కాదు, తల్లిదండ్రులు కాదు. నేను ఒక స్థలంలో సేవ చేస్తుంటే ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, విశ్వాసుల ఇంటికి. వెళ్తే పక్కింట్లో నుంచి అద్దెకున్న ఒక భార్య భర్తలు వచ్చినారు. వస్తే వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు. నేను వాళ్ళని ప్రార్థన చేయడానికి, నేను వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయడానికి వాళ్ళని అడిగినాను, ఏంటి సమస్య అంటే, ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. పెద్ద ఆయన ఒక పార్టీ, చిన్న ఆయన ఒక పార్టీ. పెద్ద ఆయన ఒక పార్టీ, చిన్న ఆయన ఒక పార్టీ. వీళ్ళు ఏమన్నా చిన్న ఆయన పార్టీ, వీళ్ళిద్దరు కూడా. ఇప్పుడు పెద్ద ఆయనది ఏమన్నా ఇల్లంతా 3 అంతస్తుల బిల్డింగ్. మీకు కూడా తెలుసు ఆ ఊరు. మీరు వెళ్తుంటారు, గుంటూరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తగిలిద్ది ఆ ఊరు. మీకు చెప్పను, అవన్నీ చెప్పకూడదు మీకు. సరే, ఏం జరిగిందంటే పెద్ద కొడుకు, మీరు ఈ పార్టీలో ఉండాలి, ఈ పార్టీలో మీరు ఏమేయాలి, ఓటు వేయాలన్నాడు. వాళ్ళు అన్నారు, మేము వెయ్యం, మాకు నచ్చిన పార్టీకి మేము ఓటు వేసుకుంటామన్నారు. అట్లయితే ఇంట్లో ఉంటానికి కుదరదని బయటికి వెళ్ళగొట్టేస్తున్నాడు వాళ్ళని. మీరు చూడండి, అసలు కన్న కొడుకు తల్లిదండ్రులను దేనికోసం అండి? ఒక 5 సంవత్సరాలు పదవిలో ఉండే పార్టీ కోసం తల్లిదండ్రులను ఇంట్లో నుంచి ఏం చేసినాడు? విచిత్రంగా ఉంది కదా ఇవన్నీ. ఇట్లాంటి కోకొల్లలు లోకంలో జరుగుతున్నాయి. వాళ్ళిద్దరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. కన్న బిడ్డే ఏ పార్టీ అయితే ఏమైంది? నన్ను ఒకసారి ఒక స్థలంలో నేను సేవ చేస్తుంటే ఆ ఇంట్లో ఆ సంఘ పెద్ద కొడుకు వచ్చినాడు. వచ్చి, అన్నా నువ్వు ఏ పార్టీ అన్నాడు. నీ పార్టీ అన్నా. వెళ్దాం అన్నాడు. ఏడకన్నా? ఓటు వేయటానికి అన్నాడు. ఇంతవరకు ఓటు వేయలే నేను ఎవరికి. అంటే ప్రభువుని నమ్మకం ముందు వేశాను, ప్రభువుని ఎరిగిన తర్వాత మాత్రం వేయలేదు. ఎందుకంటే అందరూ మనోళ్ళే. ఈ కన్ను నాదే, ఈ కన్ను కూడా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా వాళ్ళందరూ ఎవరు? దేవుని బిడ్డలే. అధికారం అనేది దేవుడిచ్చేది, అంతేనా? అందరూ మనకి సమానమే. అట్లనే మీరు చేయమాకండిలే. మీరు దేవుడు అట్లా నడిపిస్తే అట్లా వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు 5 విషయాలు చూస్తున్నాం. ఎందుకు ఈయనను మనం ఆశ్రయించాలంటే ఈయన మాత్రమే మనల్ని ఏం చేయడు. నువ్వే పరిస్థితుల్లో గుండా వెళుతున్నా, ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 49లో చూడండి ఏమంటున్నాడు ఇశ్రాయేలీయుల గురించి దేవుడు అంటే. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము
యెషయా గ్రంథము 49వ అధ్యాయానికి రండి. ఒక్క వచనం చదువుకొని ముందుకెళ్దాం. 49వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. 14. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. చూసారా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడవనని చెప్తున్నాడు. నేను చాలాసార్లు ఈ వచనాన్ని చదివినప్పుడు నేను అనుకుంటా, దేవా ఎన్ని పర్యాయములు నిన్ను నేను విడిచిపెట్టినాను, ఎన్ని స్థలాలలో నిన్ను విడిచిపెట్టినాను, నా ఊహలలో నిన్ను విడిచిపెట్టాను కదా, నా తలంపుల్లో నిన్ను విడిచిపెట్టాను కదా, నా క్రియలలో నిన్ను విడిచిపెట్టాను కదా, నిన్ను వెంబడించే విషయంలో నేను నిన్ను విడిచిపెట్టాను కదా, దేవా నన్ను ఎన్నడూ నువ్వు విడిచిపెట్టలేదా? దేవుడు అంటాడు, నేను విడిచిపెడితే నువ్వు బతకలేవు, నేను లేకుండా నువ్వు ఉండలేవు. కనుక ఈరోజు మనలో ఉన్న జీవం ఆయనది, ఊపిరి ఆయనది. కాబట్టి ఆయన మనకి ఏం చేస్తున్నాడు? ఆదామును దేవుడు మట్టి బొమ్మను తయారు చేసిన తర్వాత వాని నాసికారంధ్రంలో జీవవాయువును, ఈరోజు నువ్వు బతికున్నావంటే, నీలో జీవం ఉందంటే ఆయన నీకు పెట్టిన భిక్ష. అర్థమైంది? అందుకనే ఆయనే ఊపిరి పెట్టాడు. ఆయన ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనకి మాత్రమే అధికారం ఉంది. అందుకని అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇలాంటి దేవుణ్ణి మనం అన్ని పరిస్థితుల్లో ఏం చేస్తూ రావాలి? ఆశ్రయిస్తూ రావాలి. బైబిల్ గ్రంథంలో ఎవరు ఆయన్ని ఆశ్రయించినారు? ఆశ్రయించిన వారికి ఏం కలిగింది అనేది మనం చూస్తే దాన్ని కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. దాని దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయానికి రాండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయము చూడండి, 7వ వచనం అందరిని కలిసి చదువుదాం. 14:7 చదవండి. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. చాలు. ఎవరైనా మొదటి వచనంలో మీరు చూస్తే చూడండి, మొదటి వచనంలో చూడండి, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయెను. చూడండి, ఆస రాజైన తర్వాత ఆసాకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, తన పితరుల దేవుణ్ణి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆశ్రయిస్తూ వచ్చినాడు. చూడండి, అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే, నేను చదువుతున్నాను 7వ వచనంలో, నేను చదువుతున్నాను చూడండి. యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మదిని కలగజేసెను. ఆసా జీవితంలో పిల్లారా, దేవుణ్ణి ఆయన ఆశ్రయించుడు ద్వారా దేవుడు ఆయన చుట్టూ ఏమి కలగజేస్తున్నాడు? నెమ్మది కలగజేస్తున్నాడు. ఎడగొచ్చున్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు వారికి నేనేమిస్తాను? నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను. కనుక శాంతిని నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడెక్కడ ఆయన దేవుడు నెమ్మది కలగజేస్తున్నాడు ఆశాకి? చూడండి, ఒక 5 విషయాలు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మొదటిది చూడండి, ఆయన జీవితంలో దేవుడు ఎక్కడెక్కడ ఆయనకి నెమ్మది కలగజేస్తున్నాడు మనం చూస్తే మొదటి వచనంలో చూడండి, అతని దినములలో దేశము 10 సంవత్సరములు ఏమైంది? దేశానికి ఆయన నెమ్మది కలగజేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు, ఆస, ఈ ప్రజలందరూ దేవుని ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు ఆ దేశానికే నెమ్మదిని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం చూస్తే 5వ వచనంలో చూడండి, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఏమి నెమ్మదిగా ఉంది? దేశం నెమ్మదిగా ఉంది. రెండవదిగా రాజ్యం నెమ్మదిగా ఉంది. తర్వాత మనం చూస్తే చూడండి, 6వ వచనంలో రాయబడింది, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా. పిల్లారా, అతనికి కూడా ఏం కలగజేస్తున్నాడు? ఈరోజు దేవుని యొక్క ఆశ ఏంటంటే, మానవ జీవితంలో వ్యక్తిగత జీవితానికి విశ్రాంతి, రెండవదిగా కుటుంబ జీవితానికి విశ్రాంతి, అలాగనే మనము కలిసి వచ్చే సంఘానికి కూడా దేవుడు తన నెమ్మదిని అనుగ్రహించువాడు. ఎప్పుడు ఇస్తాడు ఈ నెమ్మది? దేవుణ్ణి ఆశ్రయించుట,
చూడండి, ఆశ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించటం అంటే ఏంటి? ఒక వచనం నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందరం కలిసి చదువుకుందాము. చూడండి, 14 అధ్యాయంలోనే 4 వచనానికి రాండి. 4 వచనం. ఆ, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. వీళ్ళారా మనం చూస్తే ధర్మశాస్త్రమును బట్టి. ఆశ ఎవరంటే దేవుని వాక్యాన్ని అమితముగా ప్రేమించినవాడు. బైబిల్ ఏమన్నా తెలిసిన ఒక వచనం చూడండి, 119 కీర్తన. ఎవరైతే దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని, ఆయన మందిరాన్ని, ఆయన ప్రజలను ప్రేమించే అనుభవం కలిగి ఉంటారో తప్పకుండా దేవుడు వారికి విశ్రాంతిని, నెమ్మదినిస్తాడు. కీర్తన 119 కీర్తన చూడండి, 119 కీర్తన 165 వచనం చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యం వింటున్న నీవు, దేవుడు నీకు ఈ లోకానికి ఎందుకు 2026 సంవత్సరాల క్రితం వచ్చినాడంటే మానవులకు నెమ్మదినివ్వడానికి వచ్చినాడు. ఎందుకంటే కులంలో నెమ్మది లేదు, మతంలో నెమ్మది లేదు, డబ్బులో నెమ్మది లేదు. ఈ లోకంలో పిల్లారా, ఎందుకు మానవుడు లోకంలో నెమ్మది కొరకు ఎన్నో స్థలాలకు వెళుతున్నాడు. ఎన్నో రకాలుగా మానవుడు ఏం చేస్తున్నాడు? ఎన్నో దానాలు చేస్తున్నాడు కదా. మనం చూస్తాం, రకరకాల దానం. అన్నదానం చేస్తున్నాడు, కన్యాదానం చేస్తున్నాడు, రక్తదానం చేస్తున్నాడు, నేత్రదానం చేస్తున్నాడు. ఎందుకు ఈ దానాలన్నీ చెప్పండి? దేవుడు ఏదైనా నా కుటుంబానికి మేలు చేస్తాడేమో, దేవుడు నాకేదైనా మంచి చేస్తాడేమో, నా కుటుంబానికి దేవుడు ఏదైనా మరి శుభం కలిగేటట్లు చేస్తాడేమో. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, పిల్లరా, మానవునికి నెమ్మది కలగకపోవడానికి, లేకపోతే మేలు కలగకపోవటానికి కారణం ఏంటి? ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథం ఏం రాయబడిందో 25వ వచనం చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుక్కునుటకు మీ పాపములే. కాబట్టి మానవ జీవితంలో ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు విశ్రాంతి లేదంటే మానవుని జీవితంలో ఉన్న దోషం, పాపం. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. పిల్లలు, ఏంటి మహిమ? దేవుడు అనుగ్రహించే విశ్రాంతి, నెమ్మది. అందుకనే యేసుప్రభువు వారి భూమి మీదకి ఎందుకు వచ్చినాడంటే ఈ లోకంలో మానవునికి కావలసిన నెమ్మది ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. అందుకని నాడు ఎన్నో కులాల వారు, ఎన్నో మతాల వారు ఎందుకు యేసుప్రభుని నమ్ముకుంటున్నారంటే యేసుప్రభు ద్వారా వారికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. సినిమాలు పోతున్నాయి, త్రాగుడు పోతుంది, వ్యభిచారం పోతుంది, అబద్ధాలు పోతున్నాయి, మోసం పోతుంది. పిల్లరా, మానవుని జీవితంలో ఉన్న ప్రతి పాపము నుండి మానవుడు ఏం చేయబడుతున్నాడు? విడిపించబడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మానవులను ప్రేమించి ఏం చేసినాడు? తన రక్తం వలన ఏం చేసినాడు? మన పాపముల నుండి ఏం చేస్తున్నాడు? ఆయన విడిపించి. కనుక ఎలాంటి పాపంలో ఉన్న మానవుడినైనా ఈ లోకంలో విడిపించగలిగే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన జనన దోషము లేని దేవుడు, ఆయన కర్మ దోషము లేనిది ఆయనలో. అందుకని ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని చెప్పాడు. ఆయనలో ఏ పాపం లేను, పరిశుద్ధ దేవుడు ఆయన పుణ్యమూర్తి, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నా పాపం ఆయన మీద వేసుకుంటూ వచ్చినాడు. యెషయా గ్రంథం 53:5లో రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఎందుకు ఆయన చేతుల్లో శీలలు, ఎందుకు ఆయన దేహమంతా నాగల చాలవలి దున్నబడిందంటే ఆయన ఏ తప్పు చేయలేదు. యేసు ప్రభు వారిని సిలువేయక ముందు 7 స్థలాలలో ఆయన పరీక్షిస్తూ వచ్చినారు. ఎక్కడ ఎవరు కూడా ఆయనలో చిన్న లోపాన్ని కనుగొనలేకపోయినారు. అందుకని హెబ్రీ పత్రిక 7:26లో రాయబడింది ఆయన గురించి ఏమని? పవిత్రుడంట ఆయన, నిర్దోషంట ఆయన, నిష్కల్మషుడు ఆయన, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినాడు ఆయన. ఆయన మాట వేరు, ఆయన చూపు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన పుట్టుక వేరు. ఆయన మనవలే జన్మించిన వాడు కాదు, కన్యక గర్భాన ఆయన జన్మిస్తూ వచ్చినాడు.
కనుక ఈ లోకంలో ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వెవరైనా సరే నీ జీవితంలో నీ డబ్బు నీకు నెమ్మది ఇవ్వదు, నీ కులం నీకు నెమ్మది ఇవ్వదు, నీ మతం నీకు నెమ్మది ఇవ్వదు. నువ్వు ఉన్నటువంటి నీ జీవితంలో ఏవేవో భౌతికంగా అన్నీ ఉన్నాయి, అవేవి కూడా నీకు నెమ్మదినిచ్చేవి కావు. అందుకని రాత్రి ప్రేమగల దేవుడు, ఎందుకంటే చెప్పే నేను కూడా ఒక హైందవ కుటుంబంలో జన్మించినాను. చిన్న వయసు నుండే బాపట్లేదు మాది పక్కనే. కనుక పొలాలు ఉన్నాయి, డబ్బు ఉంది, కులం ఉంది, పిల్లరా ఎన్నెన్నో ఉన్నాయి భౌతికంగా. అవేవి కూడా నా జీవితానికి నెమ్మదినివ్వలా. చిన్నతనం నుండే ముడిపెట్లు, సిగరెట్లు, త్రాగుడు, పేకాట, గంజాయి, ఎన్నో చెడు సహవాసాలు. మాకు ఆ బాపట్లలో 5 సినిమా హాళ్ళు ఉన్నాయి. రోజుకో సినిమా హాల్లో ఉండేవాడిని. 4 ఆటల సినిమాలు చూస్తూ ఉండేవాడిని. పిల్లరా భయంకరమైనటువంటి సూర్యలంక వెళ్ళే దారిలో అయితే అన్ని తాడి చెట్లే. కళ్ళు వచ్చే రోజుల్లో ఆ తాడి చెట్ల కిందే కూర్చునేవాళ్ళం 10-15 మంది వెళ్ళి. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నుండి వెలుగైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, నా పాపాల నుండి నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. పిల్లరా 1999 సంవత్సరం యేసు ప్రభువు నన్ను అన్న మాట ఏంటో తెలిసిన, ఓ యవనస్తుడా, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఇదే ప్రశ్న నీకు కూడా వేస్తున్నాడు. కనుక మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. చనిపోకముందు ఈ లోకంలో నీకు పాపం నుండి విడుదల కావాలి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. అందుకని పిల్లలు ఈ లోకంలో మానవుని పాపాన్ని తీసివేసే ఔషధం ఏముంది? బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. నువ్వెవరైనా సరే, ఎంత ఘోర పాపివైనా సరే. కనుక ఈనాడు దేశ ద్రోహులు మారుతున్నారు, హంతకులు మారుతున్నారు, విగ్రహారాధికులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు. ఎట్లా మారుతున్నారు? పిల్లరా ఆయన పాపుల వైద్యుడు. ఆయన పాపం అనే రోగం కలిగిన వారికి వైద్యం చేయడానికి వచ్చిన పుణ్యమూర్తి ఆయన. ఈ రాత్రి ఇంటిని ఆధారం చేసుకొని నీ దగ్గరికి కూడా ఈ మాట వస్తుంది, నువ్వేం చేయొద్దు, నీ కులము నీ మతము కాబట్టి నీ వస్త్రాలు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట అంటే చాలు, యేసు ప్రభువా నేను పాపినంటే చాలు. నేను అన్నాను ఆ మాట, నా కులం మార్చుకోవాలా, నా కులం ఏమన్నా మారిందా, నా మతం ఏం మార్చుకోవాలా, నా అభిప్రాయం మారింది అంతే. తాగుడు మీద లేదు, సినిమా మీద లేదు, పేకాట మీద లేదు. ఈనాడు ఎన్ని కుటుంబాలలో పిల్లలు ఆగమైపోతున్నారు. పిల్లలు ఎంతమంది భర్తలు త్రాగుబోతుల వలన భార్యలు ఆగమైపోతున్నారు. కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. రాత్రి రా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, ఒకవేళ ఇక్కడికి రాలేకపోయినా నువ్వు ఉన్న స్థలంలో నీకు నెమ్మది కావాలంటే ఒక చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నా ఇంట్లో కూడా నెమ్మది లేదు, నా భర్తను బట్టి నెమ్మది లేదు, నా భార్యను బట్టి నెమ్మది లేదు, నా బిడ్డలను బట్టి నెమ్మది లేదు, నాకున్న అప్పులను బట్టి నెమ్మది లేదు, నాకున్న అనారోగ్యాన్ని బట్టి నెమ్మది లేదు. నువ్వు చెప్పు దేవునికి, దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. చూడండి వచనం 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం చూడండి. ఈ మాట చూసి రెండో విషయానికి వెళ్దాం. యోహాను సువార్త పరిశుద్ధాత్మ బోధించి చేయను. చూడండి, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. నేను మీకు అనుగ్రహించట్లేదు. చూడండి, మీ హృదయములను కలవరపడనీకుడి, నా శాంతిని మీకు అనుగ్రహించి. ఒకవేళ అక్కడ కూర్చున్న నీ జీవితంలో ఇంకా నెమ్మది లేకపోతే ఈ రాత్రి ప్రభువుని అడుగు, దేవా మరి నా జీవితంలో కూడా ఈ నెమ్మది లేదు, నాకు కూడా నెమ్మదిని నువ్వు అనుగ్రహించని. నువ్వు ఆయనను ఆశ్రయిస్తే, శిలువ మీద దొంగ ఆయనను ఏం చేసినాడు? ఆశ్రయించినాడు. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము, క్షణాలలో నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళిపోయినాడు, క్షణాలలో పరదైష్కి వెళ్ళిపోయినాడు, క్షణాలలో ప్రభుతో కూడా నిత్యత్వంలోనికి వెళ్ళిపోయినాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఈ నెమ్మది నీకు కావాలా? ఆయనను ఆశ్రయించు వారికి తన జీవితంలో దేవుని ధర్మశాస్త్రాన్ని తన జీవితంలో ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుడన్నా వాక్యమన్నా, వాక్యం ఆయనే, దేవుడు ఆయనే. వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు. రాత్రి ఈ గ్రంథాన్ని ప్రేమించు, ఈ గ్రంథాన్ని ద్వేషించు. మాకు ఈ గ్రంథం నీకు నెమ్మదినిస్తుంది.
మొదటగా ఇది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆస దేవుణ్ణి ఆశ్రయించినాడు, తనకు నెమ్మదినిచ్చినాడు దేవుడు, తన రాజ్యానికి నెమ్మదినిచ్చినాడు, తన దేశానికి కూడా నెమ్మదినిచ్చినాడు. నీకు కావాలి ఈ నెమ్మది, కావాలంటే చిన్న ప్రార్థన చేసుకో, దేవుడి నెమ్మది నీకు ఇస్తాడు. రెండవదిగా మనం చూస్తే రాండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనానికి రాండి. రెండవదిగా ఎవరు దేవుణ్ణి ఆశ్రయించినారు, దేవుడు వారి జీవితంలో ఏం చేసినాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం అందరం చదువుదాము. 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును. చాలు. నా దుర్గము నేను ఆయనను ఏం చేస్తాను, ఆశ్రయించుదును. ఎవరు ఇది ఈ మాట రాసింది? దావీదు రాస్తున్నాడు. దావీదు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినాడు, ఆశ్రయిస్తూ వచ్చినాడు. ఏం జరిగిందో తెలిసిన చూడండి, ఇక్కడ దేవుడు తన జీవితంలో ఏ పరిస్థితుల నుండి ఆయన విడిపించినాడు, తప్పించాడు ఇక్కడ మనం చూస్తాం. ఈ రాత్రి వేళ కొన్ని పరిస్థితులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి, మనల్ని అవి వదిలిపెట్టట్లా. కొంతమందికి అయితే కలలో కూడా వదిలిపెట్టట్లా. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏ పరిస్థితుల నుండి దావీదు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ పరిస్థితుల నుండి ఆయన విడిపించాడో చూడండి. కొన్ని విషయాలు ఇక్కడ నేను చూపిస్తాను. 4వ వచనంలో చూడండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెడితిని, నా శత్రువుల చేతిలో నుండి. మొదటగా దావీదుకి ఎంతోమంది ఏమన్నారు, కదిలితే శత్రువులు, మాట తప్పు పట్టాలని, తర్వాత తన ఆలోచనలు తప్పు పట్టాలని, తన పనులు తప్పు పట్టాలని దావీదుకి దినమెల్లా ఏం చేస్తూ వచ్చినారు, వలలొగ్గినారంట. అంటే వల దేనికి వేస్తామండి, పక్షులకి వేస్తాం, తర్వాత చేపలకి వేస్తాం. మరి దావీదుకి వల వేయటం ఏంటి అంటే అర్థం ఏంటంటే, దావీదు చుట్టూ ఉన్న శత్రువులు ఎలాంటి వాళ్ళు అంటే, తన చూపులు ఏదైనా తప్పు కనబడిద్దేమో, తన మాటలు ఏదైనా తప్పు కనపడిద్దేమో. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం, కదిలితే భార్యని ఏం చేస్తుంటారు, గుణపాలు పెట్టి పొడుస్తుంటారు. ఓ స్థలంలో నేను సేవ చేస్తుంటే ఓ సిస్టర్ మందిరం దగ్గరికి వచ్చింది అదా, నువ్వు ప్రార్థన చేయి, నేను వెళ్ళాలంటుంది. ఏం చేయాలంట, ఏడకక్క వెళ్ళేదన్నా, నువ్వు ముందు ప్రార్థన చేయన్నా, నేను వెళ్ళాలంటుంది. ఏడకో చెప్పక్క అంటే, నేను మా పుట్టింటికి పోతానంటుంది. ఏడ పోయిద్దంట, పుట్టింటికి పోయిద్దంట. ఏందక్క ఏం మాట్లాడుతున్నావు అంటే, నా వల్ల కాదన్నా, ఇన్నాళ్ళు ఓచుకున్నాయి, నా వల్ల కాదన్నా అంటుంది. మా కుమ్మ మనవరాళ్ళు పుట్టారు, మనవాళ్ళు కూడా. అసలు ఆ మాట అంటుంటే కూర్చోబెట్టి చెప్పిన వాక్యం ఏం చెప్పానో తెలిసిన, ఎన్ని రకాల పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా, ఆ పరిస్థితులన్నిట్లో మనం ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడు. ఎవరో తెలిసిన, తన భర్త నాటు సారాయి అమ్ముతాడు, బ్రాందీ ఇంట్లోనే షాపు. దేవుడు అద్భుతంగా ఆయన్ని పట్టుకున్నాడు. దేవుడు ఆయన జీవితాన్ని మారుస్తూ వచ్చినాడు. ఎన్నిసార్లు వచ్చింది, అన్నా నా వల్ల కాదు, నేను ఉండలేనన్నా. మంచి విశ్వాసమే, కానీ ఆ పరిస్థితులు తట్టుకోలేక వెళ్ళిపోవాలనుకుంటుంటే ప్రార్థన చేస్తూ వచ్చినాం. దేవుడు ఆ బిడ్డకి సహాయం చేస్తూ వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, దావీదు గురించి ఏం రాయబడింది తెలిసిన, 91వ కీర్తన 14వ వచనం చూడండి. ఎందుకు దావీదును దేవుడు ఈ పరిస్థితులన్నిట్లో ఆయనకి తోడుగుండి తప్పిస్తూ వచ్చినాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరచదను. చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. దావీదు దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు, దేవుని వెంబడిస్తూ వచ్చినాడు. అందుకనే దావీదు జీవితంలో వచ్చిన ఎంతోమంది శత్రువులకు దొరకకుండా దావీదుని దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. గురిపెట్టినారు దావీదు మీద. ఇంకా ముందుకు వస్తే చూడండి, అక్కడ ఏం రాయబడిందంటే, మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, మృత్యు యొక్క మరణం. తర్వాత ఇంకా మనం కిందకు వస్తే చూడండి, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను, చూడండి భక్తిహీనులు ఆయనను బెదిరిస్తూ వచ్చినారంట. ఇంకా మనం కిందకు వస్తే చూడండి, పాతాళములు నన్ను అరికట్టగను. తర్వాత మనం కిందకు వస్తే 7వ వచనం కూడా చదవండి.
నా శ్రమలో నేను యెహోవాకు, శ్రమలో ఆయన్ని వెంటాడుతూ వచ్చినాయి. మనం ఇంకా కిందకు వస్తే చూడండి, దేవుని వాక్యంలో ఇవన్నీ కూడా తన జీవితంలో మనం చూస్తాం. శత్రువులు ఉన్నారు, మృత్యు ఉంది, భక్తిహీనులు ఉన్నారు, పాతాళపు ఉరులున్నాయి, తర్వాత అనేక శ్రమలు ఆయన్ని వెంటాడుతూ వచ్చినాయి. ఈ పరిస్థితులన్నింటిలో కూడా దావీదుని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? అద్భుతంగా ఆదుకుంటూ వచ్చినాడు. కనుక ఎన్నో రకాలుగా దావీదుకి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావో నాకు తెలియదు. ఎలాంటి ఇబ్బందులు గుండా వెళుతున్నావో నాకు తెలియదు. ఎలాంటి మరి లోపల కొంతమంది బయటికి చెప్పుకోలేరు, లోపలే నలిగిపోతుంటారు, లోపలే మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు. అయితే ఈ దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు. కనుక దావీదును ఏం చేస్తూ వచ్చినాడు? అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదని. ఇందాక నేను చూడలే, నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, ఎవరో కుక్కకి రాయేశారంట. ఆ కుక్క లేకపోతే నాకు దిగలేదు. అది ఆ కుక్క లేకపోతే నా మాడు బుగిలేదు. చూడండి, చిన్న చిన్న విషయాలలో కూడా దేవుడు మనల్ని ఎలా తప్పిస్తున్నాడు చూడండి. అందుకనే ఈ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు నువ్వు వెళ్ళే పరిస్థితులన్నిట్లో కూడా, మొన్న ఒక సిస్టర్ ఫోన్ చేస్తే చెప్తా ఉంది, గుంటూరు వెళ్ళారంట, గోల్డ్ కొనుక్కున్నారంట, తిరిగి వస్తూ ఉంటే బ్రదర్ చాలా స్పీడ్గా దోలుతున్నాడంట. ఎందుకు? బంగారం ఉంది, ఎవరైనా ఆపుతారేమోనని. నైట్ టైం ఏం చేసినాడు తెలిసిన? చేబ్రోలు దాటిన తర్వాత ఒక గుంట ఉంటుంది అక్కడ. మీరు చూడండి, బండి మీద వెళ్ళే వాళ్ళకి తెలిసిద్ది అది. ఆ చేబ్రోలు బ్రిడ్జి దాటిన తర్వాత గుంట ఉంటుంది ఇట్ట సైడున. మంచిదయ్యా, గుంట ఉంటుంది. ఆ గుంట దగ్గరికి రానిచ్చి కొడితే ఆ సిస్టర్ ఇలా దూరంలో పడిందంట. స్పాట్ అసలు. సిస్టర్ అంటే అన్న ఒక 6 కుట్లు పడింది నా తలకి, కానీ నాకు దేవుడు ఏ అపాయం లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాలలో ఈ దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అనేక అపాయముల నుండి, కీడుల నుండి దేవుడు మనల్ని తప్పించేవాడిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకని మీరు దావీదు జీవితంలో అడుగడుగునా దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తప్పిస్తూ వచ్చినాడు. అపాయముల నుండి, కీడుల నుండి, శత్రువుల చేతుల్లో నుండి, అలాంటి పరిస్థితులన్నింటిలో నుండి కూడా దేవుడు దావీదుని తప్పిస్తూ వచ్చినాడు. ఇవి చిన్న చిన్న విషయాలు కాదు. అందుకని దావీదు 23వ కీర్తన రాసుకున్నాడు. ఏమనని? యెహోవా నా కాపరి. ఆయన దావీదుకి ఏమై ఉన్నాడు చెప్పండి? కాపరిలాగా ఉన్నాడు. చూడండి, గొర్రె పిల్లని ఎట్లయితే కాపరి ఎంతో జాగ్రత్తగా నడిపిస్తాడో, దావీదు జీవితంలో కూడా ఆయన గొప్ప రాజు అయినప్పటికీ కూడా దేవుడు దావీదుని ఏం చేస్తూ వచ్చినాడు? ఎంతో చక్కగా తన జీవితకాలం అంతా కూడా. 6వ వచనం చదవండి, మీకు అర్థమయ్యేది. కీర్తన 23:6, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూసినారా? కృపాక్షేమములే. అక్క జీవితంలో కూడా ఇంకా కొన్ని నెలల్లో రిటైర్మెంట్ ఉంది అక్కకి. తన జాబ్లో కూడా ఇంతకాలము దేవుడు ఆమెకి ఏం చేసినాడు? ఎన్ని స్థలాలలో ఆమె జాబ్ చేస్తూ వచ్చిందో, ఎన్ని స్థలాలలో ఎన్ని రకాల కనబడని అపాయముల నుండి దేవుడు ఆమెను తప్పిస్తూ వచ్చినాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉండే మాట ఏంటంటే, ఒక స్థలంలో ఈ బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఏం చేస్తారంటే బయటకు వచ్చి చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తారంట. అలాగా ఆ బొగ్గు గనుల్లో పనిచేసే ఆ టీంలో ఒక విశ్వాసి ఉన్నాడు. ఆ విశ్వాసి ఎప్పుడు కూడా చెట్ల కింద కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేసి ప్రార్థన చేసుకొని భోజనం చేస్తాడండి. ఈ చుట్టూ ఉండేవాళ్ళు ఆ సహోదరుడు బాక్స్ అక్కడ పెట్టుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళంట. అరే పిచ్చోడా, అన్నం తినేటప్పుడు ఏందని భక్తి, తినరా త్వరగా అని చెప్పి ఇట్లా ఆయన్ని ఎంతో ఎగతాళి చేస్తూ ఉండేవాడంట. ఓసారి ఆ సహోదరుడు అలా కూర్చొని బాక్స్ ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక కోతి వచ్చి ఆ సంచి తీసుకుని వెళ్ళిపోయింది చెట్టు మీదకి. వెళ్ళిపోతే ఈ సహోదరుడు దాని వెంటబడ్డాడు. ఇక వీళ్ళు మామూలుగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇక అరే మీ దేవుడే తెస్తాడ్రా, మీ దేవుడే ఎత్తాడ్రా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నారు. వీళ్ళు గబగబా తినేసి బొగ్గు గనుల్లోకి వెళ్ళిపోయినారు.
ఏం జరిగిందో తెలిసిన రియల్గా జరిగిన విషయం ఇది. ఆ సహోదరుడు ఆ బాక్స్ కోసం వెళ్ళి దాన్ని పట్టుకొని ఆ బాక్స్ తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు తినటానికి. ఈ లోపల వీళ్ళు తిని లోపలికి వెళ్ళిపోయినారు. బగ్గుగాని అట్లనే కూలిపోయింది. కూలిపోతే ఎంతోమంది ఎట్లా నువ్వు బతికినావు, ఎలాగ నువ్వు తప్పించుకున్నావు అంటే ఆయన చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసునా? నా ప్రభువుకి నేను ప్రార్థన చేసుకోకుండా నేను అన్నం తిన్ను. అందరం కూర్చున్నాం. నేను నా ప్రభుకి ప్రార్థన చేసుకుంటానికి నేను కొంచెం ఎడంగా కూర్చొని భోంచేస్తున్నా. ఒక కోతి వచ్చి నా యొక్క క్యారేజీ తీసుకుని వెళ్ళిపోయాను. అలాగ నేను బ్రతికినానని చెప్పాడు. నిజంగా దేవుడు ఆయన్ని ఏం చేసినాడు? ప్రియులారా, ఆ అపాయం నుండి, ఆ కీడు నుండి ఆ సహోదరుడిని దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ఆశ్రయించు వారికి ప్రియులారా, దేవుడు వారికి అనేక పరిస్థితుల్లో దేవుడు వారిని తప్పిస్తాడు. ఎన్ని రకాల పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నాయో, మన చుట్టూ ఎన్ని కీడులు మనల్ని వెంటాడుతున్నాయో వాటన్నిటి నుండి, అందుకని ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునుకుడు నిద్రపోడు. తిమోతి అంకుల్ ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడు. ఒక ఇద్దరు యవనస్తులు బండి మీద చాలా వేగంగా వెళుతున్నారంట. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో బండి మీద వెళ్తూ ఉంటే పైన గద్ద ఒక పాముని, తాసుపాముని కాళ్ళతో తన్నుకొని పైన వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే ఆ పైన అవి 2 పెనుగులాడుతూ ఉన్నాయంట. పెనుగులాడుతూ ఉంటే ఆ పాము దాని కాళ్ళలో నుండి విడిపించుకొని ఆ బండి తోలేటువంటి ఆ వ్యక్తి మెడ మీద పడి, ఎంతో కసితో ఉంటుంది కదా, మెడ మీద కాటేసిందంట. బండి మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్ ఏమైనారు? 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బండి కొడితే ఇద్దరు చనిపోయినారు. తిమోతి అంకుల్ ఎప్పుడు చెప్తుంటాడు ఏమనంటే, చూడండి, 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నటువంటి వారిద్దరు కూడా ఆ పైన పాము పెనుగులాడుతా గద్దతో తప్పించుకొని ఎవరి మెడలో పడింది? ఆ బండి తోలేటువంటి వ్యక్తి మెడలో పడింది. ఆ వ్యక్తిని కరిసి ఇద్దరు కూడా బండి మీద నుంచి పడి చనిపోయినారు. రాత్రి దేవుని వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయనను ఆశ్రయించిన నరులు ధన్యులు, వారిని దేవుడు ఎంతో అద్భుతంగా తప్పించేవాడుగా ఉన్నాడు. ఇది రెండవదిగా దేవుని వాక్యంలో దావీదు జీవితంలో ఎప్పటి వరకు ఆయనను దేవుడు కాపాడాడు తెలిసిన ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఆయనతో ఉండి ఆయనను కాపాడుతూ తప్పిస్తూ వచ్చినాడని రాయబడింది. చూడండి, దావీదు గురించి సమూయేలు 2వ గ్రంథము చూడండి 8వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీలు దావీదునకు దాసులుగా కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి వారి దండు నుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనతో ఉండి దేవుడు ఆయనను కాపాడుతూ వచ్చినాడు. అందుకని దావీదు నిండు వృద్ధాప్యంలో ఆయన ఈ లోకాన్ని విడిచినాడు. అప్పటి వరకు దేవుడు ఆయనను కాపాడుతూ వచ్చినట్లు మనం చూస్తాం. ఇది రెండవదిగా దేవుని ఆశ్రయించే వారికి నెమ్మది. రెండవదిగా ఆయన ఆశ్రయించే వారిని దేవుడు అనేక పరిస్థితుల్లో దేవుడు కాపాడుతూ తప్పిస్తూ వస్తాడు. మనకు తెలియదు, మనం వెళుతున్న మార్గంలో దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి మనకు భద్రతను ఇవ్వకపోతే మనకు భద్రత ఈ లోకంలో. అందుకని 34వ కీర్తన 7వ వచనంలో రాయబడింది. చదవండి దయచేసి, ఇంకొక వచనం ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కాబట్టి ఇది రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత మూడవదిగా చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనానికి రాండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము చూడండి 5వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట, దేవుని ఆశ్రయించిన వ్యక్తి ఎవరు? తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల. ఎవరైనా? ఉజ్జియా. కనుక ఉజ్జియా అనే రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు.
నిజంగా తన జీవితంలో మనం చూస్తే చాలా చిన్న వయసులో రాజు అయినాడు ఈయన. దాదాపు ఈయన 50 సంవత్సరాల పైనే. చూడండి 3వ వచనం అనుకుంటా చదవండి. ఉజ్జియా ఏలారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై ఎన్ని సంవత్సరాలకండి? 16 సంవత్సరాలకి రాజుగా చేయబడ్డాడు ఈయన. 16 సంవత్సరాల వయసులో రాజుగా చేయబడి యెరూషలేము ఎన్ని సంవత్సరాలంట? 52 సంవత్సరాలు. చూసినారా? బైబిల్లో నాకు తెలిసి 52 సంవత్సరాలు రాజుగా చేసింది ఈయనే, ఇంకెవరు చేయలే. దావీదు కూడా 40 సంవత్సరాలు రాజ్యం చేసింది. సొలొమోను కూడా 40 సంవత్సరాలు రాజ్యం చేసింది. కానీ ఈయన మాత్రం ఎన్ని సంవత్సరాలు? 56 సంవత్సరాలు రాజ్యం చేసినాడు. చిన్న వయసులో 16 సంవత్సరాలకే రాజుగా చేయబడ్డాడు. దేవుడు ఈయనను ఎంతగా దేవుడు వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు అంటే 3 ప్రాముఖ్యమైన విషయాల్లో ఈయన వర్ధిల్ల చేసినాడు దేవుడు. మొదటిగా దేంట్లో అంటే చూడండి, 8వ వచనం చూడండి. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. ఆర్థికంగా దేవుడు ఈయన వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. ఆర్థికంగా ఐశ్వర్యవంతమైనటువంటి విధానంలో రాజును దేవుడు వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. ఎంతో ఐశ్వర్యాన్ని దేవుడి వ్యక్తికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి దినాన దేవుని సన్నిధిలో వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయనను ఆశ్రయించిన వారికి దేవుడు ఏమన్నాడు తెలుసిన? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు ఆయన. చూడండి, ఈ లోకంలో మనము దేంట్లో కూడా తక్కువ స్థాయిలో ఉండడం దేవునికి ఏమి ఇష్టం లేదు. మీరు ఎప్పుడు అలా ఆలోచన చేయమాకండి. మన పిల్లలు కానీ మనము కానీ చదువు పరంగా, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, అన్నిట్లో ఆత్మీయ పరంగా చూడండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము వాక్యం వినండి, నాకెళ్ళి చూడండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో కొన్ని విషయాల్లో దేవుడు చెప్పలా. కాబట్టి దేవుడు నిన్ను, దావీదును కూడా మీరు చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడైండని గనక దావీదు అంతకంతకు ఏమైనాడు? వర్ధిల్లుతూ వచ్చినాడు. నీ రాజ్యం వర్ధిల్లుద్దని చెప్పాడు. తన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. తన సాక్ష్యాన్ని, దావీదు సాక్ష్యాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఈరోజు నీ యొక్క పేరు నీ సాక్ష్యం నువ్వున్న ప్రాంతమే కాదు, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఉదయకాలం ఆరాధనలో బ్రదర్ చూపించినాడు కదా, ఎఫెసీ 5:2 ఏమన్నాడు? పరిమళ వాసనగా ఉండాలి నీ సాక్ష్యం. కనుక ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ అంటే ఎంత ఆత్మీయులండి, ఎంత ప్రార్థనా పరులండి, ఎంత యథార్థ పరులండి, ఎంత దేవుని కొరకు ఎంత క్రైమ్ చెల్లిస్తారండి, ఎంత దేవుని కొరకు ఏ విషయంలోనైనా ముందుంటారండి వాళ్ళు. కొన్ని స్థలాల్లో నేను చూస్తూ వచ్చినాను. కొంతమంది విశ్వాసుల జీవితం దేవుడు అద్భుతంగా వాళ్ళని వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. ఎంత వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు దేవుడు, అంతగా దేవునికి వాళ్ళు సన్నిహితంగా ఉంటూ వచ్చినారు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ రాజు కూడా చిన్న వయసులోనే 52 సంవత్సరాలు రాజ్యం చేయగలిగాడు. తర్వాత ఆర్థికంగా దేవుడిని ఈయన వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. సైన్యం పరంగా కూడా చూడండి, 26వ అధ్యాయము, ఈయన రాజ్యంలో ఉన్న సైన్యము చూడండి, 11వ వచనం చదవండి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. కావలసినంత సైన్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. కావలసినంత సైన్యాన్ని మీరు ఆలోచన చేయండి. భక్సింగ్ గారు పడకలో ఉన్నప్పుడు ఆయనకు సేవ చేయడానికి ఎంతోమంది ఏం చేస్తున్నారు? వంతులు వేసుకున్నారు. డాక్టర్స్ కూడా, నర్సులు, డాక్టర్సు, తర్వాత గొప్ప సేవకులు. ఎందుకంటే దేవుడు ఆ దైవజనుడిని అంత వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. వృద్ధాప్యంలో కూడా ఆయన విడవబడకుండా వంతులేసుకొని రాత్రింబగళ్ళు ఆయనకి సేవ చేస్తూ వచ్చినారు. ఈ రాత్రి 3వదిగా దేవుని వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఎంతోమంది సహకారులను దేవుడు ఉజ్జియాకి ఇచ్చినాడు. చూడండి, అక్కడ మనం చూస్తే ఇంకొక మాట కూడా రాయబడింది 8వ వచనంలో, 7వ వచనంలో చూడండి. అక్కడ చివరిలో ఏం రాయబడిందంటే, దేవుడు అతనికి సహాయము, ఎలాంటి సహాయం చేసినాడంట? 15వ వచనం చివరిలో రాయబడింది చూడండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము
చూడండి, అతడు స్థిరపడు వరకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అతనికి, ఆ సహాయము ఎంతగా దేవుడు ఆయనకి ఇచ్చినాడంటే, చూడండి, అతని కీర్తి దూరముగా ఎంత దూరం వెళ్ళింది? దేశాలకి వెళ్ళింది. సొలొమోను కీర్తి కూడా ఏమైంది చెప్పండి? రాజ్యాలు విడిచిపెట్టి సొలొమోనును చూడాలని, సొలొమోను కట్టినబోతున్న దేవాలయాన్ని చూడాలని, కనుక ఆయనకున్న జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా, ఆయనను ఆశ్రయించిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. అర్థమైందా? ప్రార్థనలో వాళ్ళు వర్ధిల్లుతుంటారు, ఆరాధనలో వాళ్ళు వర్ధిల్లుతుంటారు. దైవికమైన విషయాలలో మాత్రమే కాదు, భౌతికంగా కూడా దేవుడు వాళ్ళని వర్ధిల్ల చేస్తాడు. ఒక సిస్టరు చెప్పింది, ఒక ఇంటికి వెళ్తే ఏం చెప్పింది తెలుసునన్న, నేను ఈ బ్యాంకులో ఊడ్చేటువంటి పనికి నేను వచ్చినాను. ఈరోజు దేవుడు ఒక మంచి పోస్ట్ బ్యాంకులో నాకు ఇచ్చినాడు. బ్యాంకులో ఊడవడానికి వెళ్ళిన సహోదరి బాపట్లలో బ్యాంకులో ఊడవడానికి వెళ్ళిన సహోదరి ఊడుస్తూ ఆమె డిగ్రీ కంప్లీట్ చేసుకొని అట్లా పై చదువులు చదువుకుంటా బ్యాంకు మేనేజర్గా అయ్యేటువంటి పోస్టులోకి ఆమె వచ్చింది. చూసినారా? దేవుడు ఆమెను ఏం చేస్తూ వచ్చినాడు? ఎక్కడైతే ఊడుస్తూ వచ్చిందో అదే బ్యాంకులో ఒక మేనేజర్గా ఉండేటువంటి స్థానానికి దేవుడు ఆమెను హెచ్చిస్తూ వచ్చినాడు. ఋతు విషయంలో కూడా మనం చూస్తాం కదా, పొలంలో ఏం చేయడానికి వెళ్ళింది? ఆమె పరిగేరుకోవడానికి వెళ్ళింది. చూడండి, అదే పొలానికి ఆమె ఏమైంది? యజమానురాలుగా దేవుడు అంతగా వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు ఋతును. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మనసంతా కూడా ఎవరైతే కష్టపడతారో, ప్రయాసపడే ఆ మనసు ఉంటుందో తప్పకుండా వాళ్ళని వర్ధిల్ల చేస్తారు. చిన్న వయసులో రాజుగా ఎందుకు సింహాసనం మీద కూర్చోబెట్టాడు? తెలుసు దేవునికి. ఈ వ్యక్తి అయితే విరామము లేకుండా ఏం చేశాడు తెలుసా వ్యక్తి? ఇంకొక మాట చదివిస్తాను చూడండి, ముగిచ్చేస్తాను. 10వ వచనానికి రాండి. చూడండి, 9, 10 వచనాలు. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. చదవండి. ఇదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా, అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేల్లోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. చూసినారా? దుప్పటి కప్పుకొని పనుకునే రకం కాదు, ప్రయాసపడే కష్టపడేటువంటి మనసు కలిగిన వాడు ఉజ్జియా. అందుకని చూడండి, సేవలో కూడా నేను చూస్తున్నాను, మాతో తర్ఫీదులో ఉన్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న స్థలాల్లో ఉన్నారు. ఎందుకంటే మనం ప్రయాసపడాలి, రాత్రింబగళ్ళు దేవుని కొరకు మనం ప్రయాసపడే జీవితం మనకు ఉండాలి. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నాడు తెలిసిన? పాత నిబంధనలో దేవుడు చూడండి, యెహోవా దేవుడు ఏమన్నాడు? 6 దినాలు ఆయన పనిచేసి ఏం చేశాడంటే విశ్రమించాడని రాయబడింది. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయానికి రండి. ఆది కాండం 2వ అధ్యాయానికి రండి. చదవండి, 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున దేవుడు ఏం చేశాడు అంటే 6 దినాలు దేవుడు ఏం చేశాడు? అందుకనే కష్టపడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే నువ్వు చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, దైవికమైన విషయాలలో, నేను చెప్తాను కదా, ఎన్నోసార్లు మన జీవితంలో ఈ రాత్రి మీటింగ్ అయిపోయినాక అసలు బైబిల్ చదువుకుంటామో లేదో, కుటుంబ ప్రార్థన చేసుకుంటామో లేదో, ఇవన్నీ మాకెందుకు తొందరగా అని అంటావా? దేవుడు వర్ధిల్ల చేయడు. దేవునికి నమ్మకస్తులు కావాలి, ప్రయాసపడే మనస్సున్న వాళ్ళు కావాలి, కష్టపడే స్వభావం ఉండాలి. దేవుడు అంచెలంచెలుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దావీదు జీవితంలో మీరు చూడండి, ఏ పనిలో దావీదు నుంచాడో అక్కడ దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ఎంతో దేవుడు ఎందుకు? దావీదు ప్రయాసపడి కష్టపడే స్వభావం కలిగిన వాడు. కాబట్టి రాత్రి ఈ 3వ విషయంతో నేను ముగిచ్చేస్తున్నాను. మొదటిగా, ఆయన ఆశ్రయించిన వారికి కావలసినంత నెమ్మది ఆయన ఇస్తాడు. ఆయనను ఆశ్రయించే వారి జీవితంలో దేవుడు అనేక పరిస్థితుల నుండి
ఆయన తప్పిస్తూ వస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద వారిని దేవుడు భద్రపరుస్తూ వస్తాడు. మూడవదిగా ఆయన్ని ఆశ్రయించి వారి జీవితాన్ని ఆత్మీయంగా వర్ధిల్లజేస్తాడు. చెప్పండి, భౌతికంగా కూడా వర్ధిల్లజేస్తాడు. నీ పేరు నీకు మంచి ఖ్యాతినిస్తాడు, కీర్తినిస్తాడు. అర్థమైంది? మంచి సాక్ష్యం ఇస్తాడు. భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, మనం ఉన్న ప్రాంతాలలో, సంఘాలలో, సేవకుల దగ్గర. కాబట్టి ఎక్కడ మనం ఉంటామో అక్కడ మనకి దేవుడు మంచి పేరు ఇస్తాడు. నిజంగా చిన్న వయస్సులోనే గొప్ప రాజుగా చేయబడ్డాడు. అనేక సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఆయనను ఏం చేసినాడు? స్థిరపరిచినాడని రాయబడింది. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా, ప్రభా నన్ను కూడా వర్ధిల్ల చేయి. కనీసం ప్రార్థన చేయటం కూడా నాకు రాదు, ఆరాధన చేయటం నాకు రాదు, ప్రభా సువార్త చెప్పటం నాకు రాదు. మరి ఇలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ఏం చేయాలి? వర్ధిల్ల చేయాలి. కాబట్టి దేవుడు అలాగా చివరి దినాల్లో మనల్ని వర్ధిల్ల చేయనట్లు ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. శ్యామ్ సుందర్ అన్న కొరకు, అలాగనే సుహాసనక్క ప్రేమించిన మరి కుమార్తె, అల్లుడు, వారికి చిన్న బిడ్డ, తర్వాత డానీ, తన భవిష్యత్తు దేవుడు దావీదుని ఎట్లా వర్ధిల్ల చేస్తున్నాడు, అలాగా బిడ్డను కూడా దేవుడు వర్ధిల్ల చేయనట్లు ఒక బ్రదరు సిస్టర్ క్లుప్తంగా ప్రార్థన చేయండి. నేను ముగిచ్చేస్తాను. ఒక బ్రదరు సిస్టర్ చేయండి, క్లుప్తంగా చేయండి. మరి డానీ భవిష్యత్తు కొరకు, తన యొక్క జాబ్ విషయం కానీ, మ్యారేజ్ విషయం కానీ, అక్క కూడా కొన్ని నెలల్లో రిటైర్మెంట్ ఉంది. దేవుడు మిగిలిన శేష జీవితం కూడా దేవుడు ఆ బిడ్డను కాపాడి సంతోషంగా రిటైర్మెంట్లో దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేయండి. ఒక బ్రదరు సిస్టర్. ఆయన మరి శ్యామ్ అంకులు, ఆ విధంగా సుహాసన ఆంటీ, వారికి ఇచ్చిన బిడ్డలు, మరి ప్రజ్ఞ, అల్లుడు గారు, ప్రభు మరి రవీంద్ర, తిరిగి నాయన మరి డానీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నాయన గత కాలం అంతట్లో తండ్రి వారి కుటుంబ పక్షంగా మీరు చేస్తూ వచ్చినంటి మీ కార్యములంటి కొరకై, ప్రభు మేళ్ళు ఉపకారాలింటి కొరకై, ప్రభు మరి సంఘంతో కలిసి మీ నామాన్ని గణపరచడానికి, హెచ్చించడానికి, పూజించడానికి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి, ప్రభు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు పునరుద్ధాన దినములు సాయంకాలం వేళ ప్రభు ఈ విధంగా తండ్రి వారి గృహంలో చేరి ఆయన మీ నామాన్ని గణపరచడానికి ప్రభు మమ్మల్ని కూడా సమకూర్చినందుకే మీకు వందనాలు. ఈ సందర్భంగా చెప్పబడిన మాటల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మరి కీర్తన 34:8 ప్రకారం ఆయన మరి యెహోవా ఉత్తముడని మరి రుచి చూచి తెలుసుకోమని మీరు సెలవిస్తూ వచ్చినారు. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడని. ప్రభు ఎందుకు మిమ్మల్ని ఆశ్రయించాలో, ప్రభు నాయన మిమ్మల్ని ఆశ్రయిస్తే ఏ విధంగా మీరు మాకు నెమ్మది, ఆ విధంగా తండ్రి మరి ప్రభు మరి ఆశీర్వాదాలు దయచేస్తారో మీరు తెలియజేస్తూ వచ్చినందుకే మీకు వందనాలు. మీ లేఖన భాగం నుంచి ఏదైతే మాట్లాడుతూ వచ్చినారో ప్రభు నీరుగట్టి ఫలింప చేయండి. ఎవరైతే నాయన రక్షణ లేదో వారు రక్షించబడి నిజమైన శాంతి, ఆ యొక్క సమాధానం, పరలోక రాజ్యం వారు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి ప్రభు మీరు ఆయన మరి మిమ్మల్ని ఆశ్రయించినట్టు వారు ప్రభు ఎంతో నెమ్మది, ఆ విధంగా తండ్రి నాయన ప్రభు వారిని మీరు కాపాడే దేవుడిగా ఉంటున్నారు. ఆ విధంగా వారిని వర్ధిల్ల చేసే దేవుడిగా ఉంటున్నారు. నీ లేఖన భాగం వెంట కొరకై వందనాలు. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వృద్ధ బలహీనతలు నిబిడలకు కావాల్సిన ఆరోగ్యం, నెమ్మది దయచేయండి. ప్రభు మరి తండ్రి మరి ఆంటీ కూడా మరి కొన్ని నెలల్లో మరి రిటైర్డ్ అవుతుండగా తండ్రి, రిటైర్మెంట్ ఉంటుండగా తండ్రి మీరే కనికరించండి. మిగిలిన యొక్క కాలం అంతా కూడా
మీరు కాపాడి భద్రపరిచి రాకపోకల్లో సహాయపడండి తండ్రి. నాయన కనికరించండి. అదే డానీ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీ దయగలిగిన ఏర్పాట్లు అనుగ్రహించండి. దయగలిగిన మా తండ్రి కనికరించండి. మిమ్మల్ని ప్రభు ఆశ్రయిస్తే మీరు ఇడవని దేవుడు గనుక తండ్రి నీ బిడ్డ పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. సహాయపడండి తండ్రి. భవిష్యత్తు విషయమై ప్రభు మీ ఆలోచన మీ సంకల్పాలు నెరవేర్చండి. కుమార్తె అల్లుడి కోసమై వారికి ఇచ్చిన మరి బిడ్డల కోసమే మీ సంధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి రానున్న దినాల్లో ఈ కుటుంబ పక్షంగా నాయన మీ నమ్మకత్వాన్ని ప్రభు మీ యొక్క తండ్రి నాయన దయావాత్సల్యతని మీ కరుణను కనుపరిచి నాయన అన్ని విషయాల్లో మీరు వర్ధిల్ల చేయవలసిందిగా మీ సంధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మీరు స్థిరపరిచే దేవుడు నాయన. మాట ఇచ్చి మీరు నెరవేర్చే దేవుడు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు గనుక ఈ కుటుంబాన్ని ప్రభువా నీ బిడ్డలను మీ దయగలిగిన స్థాలకు అప్పగిస్తూ చేసిన మేళ్ళు ఉపకారాలంటే బట్టి మిమ్మల్ని గనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.